హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మా ఇంట్లో అయితే బరబట్టి ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే బరబట్టిలన్నీ కట్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటెక్కే వరకు కూడా అలా ఉంచాలండి. మీడియం ఫ్లేమ్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మినపప్పు, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక 2 అంటే ఎక్కువ కాదు, కారం అయితే కారం ఎక్కువ వేయం కాబట్టి ఒక 3 అయితే ఎండుమిర్చి అయితే నేను తీసుకున్నాను. 3 ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసేసుకోవాలి. అందులోని వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అటు ఇటుగా చిట్పట్లు ఆడే వరకు కూడా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా బాగా మగ్గనివ్వాలి దీంట్లో. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు కూడా ఆనియన్స్ బాగా మగ్గాలి. బాగా మగ్గిన దాంట్లో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బరబట్టి ముక్కలు ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మరొకసారి స్పూన్తో అయితే గరిటతో కలుపుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద దాన్ని మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆయిల్ తొందరగా మగ్గిపోతుంది, ఆల్రెడీ బాయిల్ చేసి ఉంది కాబట్టి. తర్వాత మూత తీసి పెట్టుకొని తర్వాత ఒకసారి చూసి మరొకసారి కలుపుకోవాలి. గరిటతోటి కలుపుకున్న దాంట్లో మగ్గనిచ్చిన దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు అయితే మాత్రం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం అయితే నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి చేశాను కాబట్టి సరిపోతుంది ఆ కారం అయితే. ఇంకా స్పెషల్గా అయితే కారం అయితే అక్కర్లేదు. ఇలా చిటికి పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇక ఇలా రెడీ అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.